హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో గ్రో యాప్లో మనం ఇన్వెస్ట్ చేసిన ఎస్ఐపి అమౌంట్ని ఎలా విత్డ్రా చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాము. ప్రాసెస్లోకి వెళ్లే ముందర ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అంశాలు ఏంటో చూద్దాము. సో ఎస్ఐపి మనీ ఎప్పుడు విత్డ్రా చేయొచ్చు, అలాగే పార్షల్ విత్డ్రాల్ ఆర్ ఫుల్ విత్డ్రాల్ ఎలా చేయొచ్చు, సో బ్యాంక్ డిపాజిట్ అంటే బ్యాంక్లో ఎప్పుడు డిపాజిట్ అవుతుంది, అలాగే ఎగ్జిట్ లోడ్ ఎంత పడుతుంది అండ్ ట్యాక్సెస్ ఎంత ఉంటాయి. మరొక విషయం ఏమిటంటే చాలామందికి అపోహ ఉంటుంది, ఎస్ఐపిలో మనం ఇన్వెస్ట్ చేస్తే ఆ మనీ అంతా లాక్ ఇన్ అయిపోతుంది అనేసి. అలాగేమీ ఉండదు. ఓన్లీ మీరు ట్యాక్స్ సేవింగ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడే ఆ మనీ 3 yearsకి లాక్ అవుతుంది. మిగిలిన అన్ని మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ఎప్పుడైనా మీకు అవసరం ఉంటే కనుక మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు విత్డ్రా చేస్తున్నారో దాన్ని బట్టి, మీరు విత్డ్రా ఎప్పుడు చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ ఎగ్జిట్ లోడ్ డిసైడ్ అవుతుంది. అవన్నీ వివరాలు చూద్దాము. ఇప్పుడు క్విక్గా విత్డ్రావల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. గ్రో అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ మ్యూచువల్ ఫండ్ సెక్షన్లోకి వెళ్ళాలి. మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డాష్ బోర్డ్, ఎస్ఐపిస్ అనే 2 సెక్షన్స్ కనిపిస్తాయి. డాష్ బోర్డ్లో మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్ లిస్ట్ అంతా ఉంటుంది. ఎస్ఐపిస్లో కరెంట్లీ యాక్టివ్గా ఉన్న ఎస్ఐపిస్ అనేవి మీరు చూడొచ్చు. సో ఇక్కడ డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే నేను ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ లిస్ట్ అంతా ఇక్కడ ఉంది. ఇందులో కొన్ని ఎస్ఐపిలు ఉన్నాయి, అలాగే కొన్ని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫండ్స్ కూడా ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ దీస్ నేను జస్ట్ వీడియోస్ కోసం అని ఇన్వెస్ట్ చేసిన ఫండ్సేను. సో ఇవి ఏ విధమైన రికమెండేషన్ అయితే కాదు అని గమనించండి. ఇప్పుడు ఎస్ఐపిస్లోకి వెళ్తే కనుక యాక్టివ్ ఎస్ఐపిస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్ నుంచి అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఆ మ్యూచువల్ ఫండ్స్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం మళ్ళీ డాష్ బోర్డ్లోకి వెళ్దాము. సో ఇందాక నేను చెప్పాను మీకు, ఈఎల్ఎస్ఎస్ నుంచి మీరు ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ నుంచి అయితే మీరు విత్డ్రా చేయలేరు, దానికి లాకింగ్ పీరియడ్ ఉంటుందనేసి ఒకసారి అది కూడా చెక్ చేద్దాము. సో ఇక్కడ ఏదైతే ఎస్బీఐ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్ అయితే నేను ఇన్వెస్ట్ చేసి ఉంచాను, సో దాని మీద ఒకసారి క్లిక్ చేస్తాను. సో అది క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చూసారు కదా, ఈ రిడీమ్ అనేది ఏదైతే ఉందో అది ఇన్యాక్టివ్గా ఉంది. సో అది యాక్టివ్గా లేదు అంటే మనం రిడెంప్షన్ చేయలేమనేసి, విత్డ్రా చేయడం అవ్వదనేసి. అలాగే ఇక్కడ కింద మెన్షన్ కూడా చేశారు, ఈఎల్ఎస్ఎస్ రిడెంప్షన్ నాట్ అలౌడ్ బిఫోర్ లాక్-ఇన్ పీరియడ్. లాక్-ఇన్ పీరియడ్ ఫర్ దిస్ స్కీమ్ ఇస్ 3 years. సో ఇలాంటి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ తప్ప మిగిలిన ఏ ఫండ్స్ నుంచి కూడా మీరు ఈజీగా రిడీమ్ ఆర్ విత్డ్రా అనేది అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు విత్డ్రా చేసే ముందర దానికి కరెంట్ వాల్యూ ఎంత ఉందో కూడా చూడండి. సో ఇక్కడే మనకి డైరెక్ట్గా కూడా కనిపిస్తుంది. సో కరెంట్ అండ్ ఇన్వెస్టెడ్ అనేసి. సో కరెంట్ అమౌంట్ ఎంత ఉందో అది గ్రీన్లో ఉంది. సో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత ఉందో అది బ్రాకెట్స్లో ఇస్తారు. అండ్ దాని కరెంట్ వాల్యూ అంటే కరెంట్ ఎన్ఏవి ఎంత ఉందనేది కూడా మీరు ఆ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు కనిపిస్తుంది. సో ఉదాహరణకి మోతీలాల్ ఓస్వాల్ ఏదైతే నేను ఇన్వెస్ట్ చేసి ఉంచాను ఫర్ వీడియో పర్పస్, సో దాన్ని నేను ఒకసారి రిడీమ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఆ ఫండ్ మీద క్లిక్ చేయగానే రిడీమ్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. అలాగే కింద ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అనేది కూడా మీరు చూడొచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చూడొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి రెడ్లో కనిపిస్తుంది, అంటే ఇప్పుడు కొంచెం అయితే లాస్లో ఉంది. 1 day రిటర్న్స్ తక్కువగా ఉన్నాయి, మైనస్లో ఉంది. బట్ స్టిల్ టోటల్ రిటర్న్స్ అయితే ఇక్కడ నాకు 162 రూపీస్ అయితే వచ్చింది. నేను ఇన్వెస్ట్ చేసింది 8,000. సో ప్రస్తుతం ఉన్నది 8,162. ఇందులో లాంగ్ టర్మ్ ఎంత ఉంది, షార్ట్ టర్మ్ అంటే less than 1 year ఎంత అమౌంట్ అనేది కూడా డివైడ్ చేసి ఇచ్చారు. సో లాంగ్ టర్మ్ అంటే more than 1 year. more than 1 yearలో ఇన్వెస్ట్మెంట్స్ నావి 2,112 రూపీస్ ఉన్నాయి. సో అలాగే షార్ట్ టర్మ్లో 6,149. సో కరెంట్ ఎన్ఏవి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. సో యావరేజ్ ఎన్ఏవి అంటే మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని ఎన్ఏవి ఎంత ఉందనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో రిడీమబుల్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, సో అవి కూడా ఇక్కడ మనం చూడొచ్చు, 71.815. సో మీరు ఎక్కడికి రిడీమ్ చేయాలనుకుంటున్నారు అంటే మీరు ఏ అకౌంట్ని, బ్యాంక్ అకౌంట్ని మీరు ఈ ఫండ్స్తో లింక్ చేసి ఉంచారో అందులోకే మీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇంకా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు ట్రాన్సాక్షన్ హిస్టరీ కనిపిస్తుంది. సో మీరు ఎప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీకు ప్రతి మంత్ ఉన్న అమౌంట్ ఎంత వెళ్తోంది, ఎన్ని యూనిట్స్ డిపాజిట్ అయ్యాయి, అవన్నీ కూడా మీకు ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత ఇక్కడే స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక మీకు రిడీమ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అయినా చేయొచ్చు, లేదా మళ్ళీ బ్యాక్కి వెళ్దాము. బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఏదైతే మనం ఫండ్ని సెలెక్ట్ చేసి సో రిడీమ్ అనేసి ఇక్కడ కూడా మనం రిడీమ్ క్లిక్ చేయొచ్చు. సో ఆ రిడీమ్ మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఎన్ని యూనిట్స్ అవైలబుల్ అనేది ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఈ రూపీస్ పక్కన ఎంటర్ చేయాలి.
ఆర్ మీకు మరొక ఆప్షన్ కూడా ఉంది రిడీమ్ ఆల్. సో ఆ రిడీమ్ ఆల్ మీద మనం క్లిక్ చేస్తే కనుక ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ టోటల్ విత్డ్రా చేసుకోవచ్చు. సో అలాగ మనం అమౌంట్ అంతా విత్డ్రా చేసినప్పుడు ఇక్కడ ఏదైతే ఎగ్జిట్ లోడ్ ఎంత ఉందో అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఈ ఎగ్జిట్ లోడ్ అప్లైస్ ఎంత అమౌంట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో ఒకవేళ మీరు ఎగ్జిట్ లోడ్ అవాయిడ్ చేయాలనుకుంటే ఎంత అమౌంట్ విత్డ్రా చేయొచ్చు అనే దానికి కూడా ఇక్కడ వాళ్ళు కన్వీనియంట్గా అవాయిడ్ ఎగ్జిట్ లోడ్ అనే ఆప్షన్ ఇచ్చారు. సో దాని మీద క్లిక్ చేసి చూద్దాము. సో అవాయిడ్ ఎగ్జిట్ లోడ్ అనగానే మనకి ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకుంటే మనకి ఎగ్జిట్ లోడ్ ఉండదు అనేది ఇక్కడ ఆ అమౌంటే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. బట్ స్టిల్ మీకు ఇంతకంటే ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేయాలంటే చేసుకోండి. బట్ స్టిల్ యూ హ్యావ్ టు బేర్ ద ఎగ్జిట్ లోడ్. అలాగే మీకు ఎగ్జిట్ లోడ్ ఎంతో తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ ఏదైతే మనకి ఎగ్జిట్ లోడ్ అప్లైస్ అని ఇచ్చారు కదా, పక్కనే ఐ బటన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసినా కూడా మీకు కరెంట్ ఎగ్జిట్ లోడ్ ఎంత ఈ ఫండ్కి అనేది ఇక్కడ తెలుస్తుంది. ఎగ్జిట్ లోడ్ ఛార్జ్డ్ బై ఫండ్ హౌస్, ఎగ్జిట్ లోడ్ ఆఫ్ 1% ఇఫ్ రిడీమ్డ్ విత్ ఇన్ 365 days. అంటే 1 year లోపల కనుక మనము రిడీమ్ చేసుకుంటే సో ఎగ్జిట్ లోడ్ అనేది 1% ఆఫ్ ద టోటల్ అమౌంట్ అనేసి మనకి చెప్తున్నారు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే మీ ఎగ్జిట్ లోడ్ అనేది మీ ఇన్స్టాల్మెంట్ డేట్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీ ఏ రోజు ఏ మంత్లో ఇన్స్టాల్ చేశారో అక్కడి నుంచి మీ ఎగ్జిట్ లోడ్ 1 year దాకా కౌంట్ అవుతుంది. సో అందుకే ఇక్కడ నేను అవాయిడ్ ఎగ్జిట్ లోడ్ అన్నప్పుడు ఈ యూనిట్స్ మీదే నేను ఇవి విత్డ్రా చేసుకుంటే కనుక నాకు ఎగ్జిట్ లోడ్ ఉండదు అనేసి అయితే వచ్చింది. బట్ ప్రస్తుతం నేను ఈ అమౌంట్ కూడా అంతా విత్డ్రా చేయను. జస్ట్ ఫర్ వీడియో పర్పస్ నేను మినిమం అమౌంట్ విత్డ్రా చేస్తాను. మినిమం నేను 100 అంటే 100 కాదుట. సో ఈ పర్టికులర్ ఫండ్లో మినిమం రిడీమబుల్ అమౌంట్ ఈజ్ 500 అనేసి అయితే వచ్చింది. సో ఇక్కడ మనం 500 ఎంటర్ చేద్దాం. కొన్ని ఫండ్స్లో 100 ఉండొచ్చు. సో మీరు మినిమం ఎస్ఐపి అమౌంట్ ఎంత ఉంటుందో 100 ఉంటే కనుక మీకు మినిమం విత్డ్రాల్ అమౌంట్ కూడా 100 ఉంటుంది. మినిమం ఎస్ఐపి అమౌంట్ ఇందులో 500 కాబట్టి విత్డ్రాల్ అమౌంట్ కూడా 500 ఉంది. సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత చూసారు కదా, ఏమీ ఎగ్జిట్ లోడ్ అయితే నాకేం రాలేదు. ఎందుకంటే నేను మోర్ దాన్ 1 year నుంచి ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా కాబట్టి, అండ్ అమౌంట్ విత్డ్రా చేసే అమౌంట్ కూడా విత్ ఇన్ ద ఎగ్జిట్ లోడ్ పీరియడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ లోడ్ ఏమీ ఛార్జ్ అవ్వడం లేదు. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ చూశాను. సో కరెక్ట్గానే ఉంది. సో అండ్ దెన్ ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్ బై 28th July. సో ఈ రోజు డేట్ వచ్చేసి 23rd July. బట్ ఇది 5 days ఎందుకు తీసుకుంటుందంటే మధ్యలో మనకి సాటర్డే సండేస్ వచ్చింది. సో అవి వర్కింగ్ హాలిడేస్ కాబట్టి. అండ్ జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ రిడమ్షన్కి 2 days అయినా మినిమం పడుతుంది. విత్డ్రా చేసిన వెంటనే మనకి బ్యాంక్లో అయితే డిపాజిట్ అవ్వదు. సో అమౌంట్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం. సో మళ్ళీ జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అయితే మళ్ళీ అదే మెసేజ్ వచ్చింది. యు ఆర్ రిడీమింగ్ సో అండ్ సో అమౌంట్. సో అప్లికబుల్ ఎన్ఏవి డేట్ 24th July. ఈ రోజు 23rd July కాబట్టి ఇది ఈ రోజు నెక్స్ట్ డే. ఇక్కడ మనకి యు ఆర్ రిడీమింగ్. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్క్రీన్ వచ్చింది జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. సో రిడీమబుల్ బ్యాంక్ ఏది, అప్లికబుల్ ఎన్ఏవి డేట్ ఈరోజు 23rd July. బట్ ఈరోజు ఆల్రెడీ ట్రేడింగ్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి అది నెక్స్ట్ డేని మనకి చూపిస్తుంది. సో రేపు ఎన్ఏవి ఎంత ఉంటుందో దాన్ని బట్టి యూనిట్స్ అనేవి డిసైడ్ అవుతాయి. సో అలాగే ఎగ్జిట్ లోడ్ ప్రస్తుతం అయితే 0 ఉంది. అండ్ క్యాపిటల్ గెయిన్స్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 34.58 రూపీస్. సో ఇక్కడ కంటిన్యూ టు రెడీమ్ మీద క్లిక్ చేయండి. ఏదైతే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి అండ్ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు కదా రిడీమ్ ఆర్డర్ ప్లేస్డ్ అనేసి అయితే చూడొచ్చు. సో అమౌంట్ అనేది మనకు కనిపిస్తుంది. ఎన్ఏవి డేట్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ ఎప్పుడు అనేది కూడా మీకు ఇక్కడ కింద 28th July అని అయితే చూడగలరు. సో ఇక్కడ డన్ మీద క్లిక్ చేద్దాము. అండ్ మీకు ఆర్డర్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూడాలంటే కింద ఉన్న ఆర్డర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏవైతే మీ ఆర్డర్ డీటెయిల్స్ ఇవన్నీ మీరు ఇక్కడ చూడగలరు. సో రిడెంప్షన్ ఇన్ ప్రోగ్రెస్, అలాగే అమౌంట్ ట్రాన్స్ఫర్ బై సో అండ్ సో డేట్, అలాగే బ్యాంక్ అకౌంట్ అండ్ ఆర్డర్ మీరు ఎప్పుడు ప్లేస్ చేశారు, ఆర్డర్ అప్రూవ్డ్ బై ఎక్స్చేంజ్ ఎప్పుడు, తర్వాత ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మీకు ఈ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. ఎక్స్పెక్టెడ్ ఎన్ఏవి డేట్, సో ఫోలియో నెంబర్, ఆర్డర్ ఐడి, ఇలాంటివన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇంకో విషయం చాలామందికి డౌట్ వస్తుంది, మనం ఇప్పుడు మనీ విత్డ్రా చేస్తే కనుక ఎస్ఐపి కూడా స్టాప్ అయిపోతుందా అనేసి. మీ ఎస్ఐపి అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మీరు ఆల్రెడీ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి మీరు విత్డ్రా చేసుకున్నారు తప్ప ఫ్యూచర్ ఎస్ఐపిలు ఆటోమేటిక్గా అవి అలా కంటిన్యూ అవుతాయి అన్లెస్ యూ క్యాన్సిల్ దెమ్. మీకు అసలు కంప్లీట్గా ఎస్ఐపిఏ స్టాప్ చేశారంటే కనుక మీరు ఎస్ఐపిని క్యాన్సిల్ చేయవలసి ఉంటుంది. ఎస్ఐపి ఎలా క్యాన్సిల్ చేయాలో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీరు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రమే ఫండ్స్ని విత్డ్రా చేసుకోండి. అదర్వైజ్ మీ లాంగ్ టర్మ్ గోల్స్ కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక వెంటనే విత్డ్రా చేసుకోకండి. జస్ట్ మార్కెట్ డౌన్ అయిపోయింది,
అని ప్యానిక్ అయిపోయి లాసెస్ వస్తున్నాయని ప్యానిక్ అయ్యి మాత్రం విత్డ్రా చేసుకోకండి. అలాగే విత్డ్రావల్ ముందర ఎగ్జిట్ లోడ్ అండ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని కూడా ఒకసారి చూసుకోండి. సో చూసారు కదా, గ్రో యాప్ నుంచి మనం ఎంత సింపుల్ స్టెప్స్తో అయితే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన మనీని విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇంకా ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీస్, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అండ్ ట్రేడింగ్ రిలేటెడ్ వీడియోస్ చూడాలనుకుంటే కనుక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా క్వెరీస్ ఆర్ సజెషన్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి.